అండ్ మేనేజ్మెంట్ హబ్ స్మార్ట్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ హబ్ లో ఇవాళ నెట్ ప్రెజెంట్ వాల్యూ మెథడ్ చూద్దాం. నెట్ ప్రెజెంట్ వాల్యూ మెథడ్ మనకి క్యాపిటల్ బడ్జెటింగ్ టెక్నిక్స్ లో వస్తుంది. అసలు క్యాపిటల్ బడ్జెటింగ్ అంటే ఏంటి, దాని ప్రాసెస్ ఏంటి అనేది మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. దాని వీడియో నేను కింద లింక్ లో ఇస్తున్నాను, చూడండి. నెట్ ప్రెజెంట్ వాల్యూ మెథడ్ పేరులోనే ఉంది. నెట్ ప్రెజెంట్ వాల్యూ. ఒక ప్రాజెక్ట్ అనేది తీసుకున్నాం అనుకోండి, ఆ ప్రాజెక్ట్ లో మనం ఇన్వెస్ట్ చేయాలా లేదా అనేది ఎలా చూస్తాము, దాని మీద మనకు వచ్చే ఇన్కమ్ ద్వారా తెలుసుకుంటాం, అవునా? ఆ ఇన్కమ్ ని ఎస్టిమేట్ చేసి దాన్ని ప్రెజెంట్ వాల్యూకి, అంటే ఫ్యూచర్ క్యాష్ ఇన్ఫ్లోస్ ని ప్రెజెంట్ వాల్యూలోకి మనం కన్వర్ట్ చేస్తాం. ఎందుకంటే ప్రెజెంట్ వాల్యూలోకి కన్వర్ట్ చేయడం అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు 20 లక్షలు పెట్టి ఒక ల్యాండ్ కొన్నాం అనుకోండి, ఫ్యూచర్ లో అది 25 లక్షలు అవుతుంది, అవునా? అంటే ఏంటి, ఒక 4-5 years లో. ఎందుకు అంటే ఇవాళ ఉన్న వాల్యూ ₹1 వాల్యూ రేపు కాదు, అవునా? ఇవాళ రూపాయి పెట్టుకునేది రేపు ₹2 పెట్టుకోవాల్సి వస్తుంది. అందుకని ఏం చేస్తారంటే ఆ వాల్యూని మనం ఇప్పటి వాల్యూకి కన్వర్ట్ చేస్తారు, ఓకేనా? ప్రెసెంట్ వాల్యూకి కన్వర్ట్ చేస్తారు. మరి దీన్ని ఎలా కన్వర్ట్ చేస్తారు అంటే, ఒక డిస్కౌంట్ రేట్ తీసుకుని దాని ద్వారా కన్వర్ట్ చేస్తారు. ఈ నెట్ ప్రెజెంట్ వాల్యూ. మరి నెట్ అని ఎందుకు అన్నారు అంటే, దేన్నైనా మనం సబ్ట్రాక్ట్ చేస్తే దాన్ని నెట్ అంటాం, అవునా? మనం ఏదైతే ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్ అంటే ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ ఇన్కమ్ ఉందో దానిలోంచి మనం ఏం చేస్తాము అంటే ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్స్ ని ఇక్కడ మైనస్ చేస్తాం, ఓకేనా? ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్స్ ని లెస్ చేస్తాం కాబట్టి లెస్ చేసి వచ్చిన అమౌంట్ ని నెట్ ప్రెజెంట్ వాల్యూ అంటాం. సో అందుకని దీన్ని నెట్ ప్రెజెంట్ వాల్యూ. నెట్ అంటే ఏదైతే ప్రెజెంట్ వాల్యూస్ లోంచి ఇన్వెస్ట్మెంట్ ని లెస్ చేస్తున్నాం కాబట్టి దీన్ని నెట్ ప్రెజెంట్ వాల్యూ మెథడ్ అంటారు. Net present value method is a financial analysis technique used to assess the profitability of an investment by calculating the present value of cash inflows. ఏమని చెప్తున్నారు? నెట్ ప్రెజెంట్ వాల్యూ మెథడ్ అంటే ఏంటంటే, ఏదైతే ప్రాఫిటబిలిటీ అంటే ఇన్వెస్ట్మెంట్ నుంచి వచ్చే ప్రాఫిట్స్ ని ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్ లోకి కన్వర్ట్ చేసి దాంట్లోంచి అవుట్ ఫ్లోస్ అనేది తీసేస్తే దాన్ని వచ్చేదాన్నే నెట్ ప్రెజెంట్ వాల్యూ మెథడ్ అంటారు. అయితే దీంట్లో క్యాలిక్యులేషన్ చేయడానికి స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే ఐడెంటిఫై ద క్యాష్ ఫ్లోస్. అంటే ఏవైతే మనకి ఒక ప్రాజెక్ట్ ఉందనుకోండి, A, B అనే ప్రాజెక్ట్స్ ఉన్నాయనుకోండి, దీని క్యాష్ ఫ్లోస్ ఎలా వస్తాయని ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. అంటే ఫ్యూచర్ లో ఎంత క్యాష్ ఫ్లోస్ వస్తాయి అని చెప్పి. డిసైడ్ ఏ డిస్కౌంట్ రేట్. ఈ డిస్కౌంట్ రేట్ అంటే ఏంటంటే, ఇది మన ఫ్యూచర్ క్యాష్ ఇన్ఫ్లోస్ ని ప్రెజెంట్ వాల్యూలోకి కన్వర్ట్ చేస్తుంది, ఓకేనా? ప్రెజెంట్ క్యాష్ ఇన్ఫ్లోస్ గా కన్వర్ట్ చేస్తుంది, దాన్ని డిస్కౌంట్ రేట్ అంటారు. క్యాలిక్యులేట్ ద ప్రెజెంట్ వాల్యూ ఫర్ క్యాష్ ఫ్లోస్ ఫర్ ఫ్యూచర్. ఈ డిస్కౌంట్ రేట్ యూస్ చేసి మనం ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఫ్లోస్ అనేవి కనుక్కుంటాం అనేది నేను క్లియర్ గా కిందున్న వీడియోలో ఇచ్చాను. అంతేకాకుండా రిమైనింగ్ క్యాపిటల్ బడ్జెటింగ్ టెక్నిక్స్ కూడా కిందున్న వీడియోలో ఇచ్చాను. దయచేసి చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.